బాగా ఎక్కువ అనిపిస్తుంది. యా దీంట్లో అంటే ఎమోషన్ ఉందా అసలు లేదా? మీరు చూసింది యాక్షన్ చూశారు కానీ దానికి మించి ఎమోషన్ ఉంటుంది. ముగ్గురు అమ్మాయిలు వెళ్తారు కదా ఒకసారిగా, నెక్స్ట్ షాట్ లో చూసేసరికి ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. Yeah. స్మాల్ డిస్కౌంట్ అంటే ఆ డిస్కౌంట్ ఏంటో ఎలా బాగుంది మీరే చెప్పాలి. అలా బాగుందా, ఇలా బాగుందా, ఇలా బాగుందని. ఆ డిస్కౌంట్ పరంగా ఉన్నారు కదా, అలా బాగుంది. టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయాలి బాగుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. మీరు ఏ విధంగా అంత కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? చాలా వరకు ట్రైలర్ బాగాలేని సినిమాలు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. సో ఆడియన్ ఎప్పుడు పర్ఫెక్ట్ అండి. స్మోక్ చేస్తూ ఉంది, చేసిన తర్వాత స్మోక్ తీసి పక్కన పెట్టిన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి తన సిగరెట్ అడుగుతున్నారు. మీరు నిజంగా స్మోక్ చేయలేదా? ఆల్మోస్ట్ 50 ప్యాకెట్స్ చేసింది. వాళ్ళ ఇంట్లో చూస్తే మీకు అయిపోతుంది సార్ ఫోటో. సార్ ప్రొడ్యూసర్ గారు వస్తే ఒకసారి కల్పిస్తారా, మేము మాట్లాడుకోవాలి. ఆయన పక్కనే ఉన్నారు ఆయన ప్రొడ్యూసర్ అంటే. ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్కి అతను గొడవ అయ్యింది, ఎందుకంటే అతను ల్యాప్టాప్కి వెళ్తున్నాడు అంట. ఇది షూటింగ్ సెట్, ఇది ల్యాప్టాప్ అయిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను వెంకట పవన్. ఈరోజు మనం ఆపరేషన్ పద్మ ఓడియంతో ఉన్నాం, సినిమా విశేషాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. హలో హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ట్రైలర్ చాలా ప్రామిసింగ్, చాలా బాగుంది అంటే చూసేసరికి. కానీ యాక్షన్ బాగా ఎక్కువ అనిపిస్తుంది దీంట్లో. అంటే ఎమోషన్ ఉందా అసలు లేదా? మొత్తం ఓవరాల్గా ప్యాటర్న్ అంతా యాక్షన్ మీదే తీసుకెళ్ళారు. కొంచెం ఒక రివెంజ్ టైప్లో ఉంది చెప్పాలంటే. యా, ఇది యాక్షన్, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అండి. యాక్షన్ మీరు చూసింది యాక్షన్ చూశారు కానీ దానికి మించి ఎమోషన్ ఉంటుందండి. దానికి మించి ఎమోషన్ ఉంటుంది. ఎక్కడ ఒక సీను 2 సీన్స్ తర్వాత కొంచెం అనిపించింది, ఇట్లా ఏముండదండి. త్రూ అవుట్ ఒక ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది. ఓకే, స్మాల్ డిస్కౌంట్ అన్నారు. అసలు డిస్కౌంట్ ఏంటి? 2 టీంలు అంటే ముగ్గురు అమ్మాయిలు వెళ్తారు కదా ఒకసారిగా, నెక్స్ట్ షాట్ లో చూసేసరికి ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. స్మాల్ డిస్కౌంట్ అంటే ఆ డిస్కౌంట్ ఏంటో February 6th థియేటర్కి వెళ్తే మీకు అర్థమైపోతుంది అసలు దేని గురించి డిస్కౌంట్ ఇచ్చింది అని. ఓకే, పోస్టర్లో చూడడానికి హీరోయిన్ గారు ఎట్లా కనిపిస్తున్నారు మీకు? బ్యాక్గ్రౌండ్ ఒక టెరిఫిక్ లుక్. ఎవరిలా కనిపిస్తున్నారు? ఎవరిలాగా అంటే యాక్టర్స్ యాక్టర్స్లోనా? కొంచెం సిమ్రాన్ గారి లుక్ ఉంది. సిమ్రాన్ గారు. నాకైతే దృశ్యంలో కృతికా జయకుమార్ గారు ఉన్నారు కదా, సేమ్ అంటే లైవ్ లో చూడడానికి ఆ పోస్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్మోక్ వల్ల అట్లా అనిపిస్తుందా తెలియదండి. దృశ్యం సినిమాలో వాళ్ళ పెద్ద కూతురు ఉంటారు కృతికా జయకుమార్. మీకు స్మోక్ ఎలా ఆఫ్ చేసి చూడండి, అక్కడ మీకు రియల్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. ఒకసారి ఈ పోస్ట్ ఆవిడకి ఒకసారి పెట్టి చూడండి. నేను గుడ్ ఐడియా డెఫినెట్లీ. అంటే నాకు అనిపించింది చూడండి, ఒక సగభాగం ఆఫ్ ఫేస్ కట్ ఆవిడ. అంటే ఈ పోస్టర్కి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. అసలు మామూలుగా రాలేదండి పోస్టర్, చాలా చాలా బాగా రెస్పాన్స్. అంటే మీరు చూడడానికి స్క్రీన్ మీద ఒకలా ఉన్నారు, లైవ్ లో ఒకలా ఉన్నారు, ఇలా ఆఫ్ ఫేస్ కట్ ఒకలా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నాకు అనిపించింది మీరా కాదా అనుకున్నా. ఈ పోస్టర్ ఒకలా ఉంది, ఈ పోస్టర్ ఒకలా ఉంది కొంచెం చూడడానికి. అంటే ఎలా బాగుంది మీరే చెప్పాలి. అలా బాగుందా, ఇలా బాగుందా, ఇలా బాగుందని. ఆ డిస్కౌంట్ పరంగా ఉన్నారు కదా, అలా బాగుంది. బ్రో ఎంతమందిని కొట్టారు, ఎన్ని టీములు లేపేశారు, ఒక్కడు మీరేనా? అంటే అదే డైలాగ్ అది తెలియాలంటే Feb 6th మీరు చూడాలి. ఏం చెప్పిన ఎంతమంది కొట్టాను, ఎలా కొట్టాను అన్నది. ఓకే సార్, అంటే చాలా వరకు స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీలో డైరెక్షన్ ఏ పరంగా చూసుకున్నా ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల ప్యాటర్న్ రూటే తిరుగుతుంది ప్రతి మూవీ కానీ ఏదైనా సరే. బట్ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. మీరు ఏ విధంగా అంత కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ అవ్వట్లా సినిమాకి వచ్చి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లా. మీరు కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? కాన్ఫిడెన్స్ అంటే యాక్చువల్గా టీజర్ కానీ ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ 2 రకాలుగా తెలుస్తుందండి. ఒకటి ప్రొడక్షన్ వాల్యూస్ తెలుస్తుంది. ఓకే, 2 ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు అవేమీ చూడకుండా ఆ హీరో ఆ సినిమాకి ప్రీవియస్ సినిమాలకి ఎలా కనిపిస్తున్నారు, ఎలాంటి ఫోర్స్ ఉందనేది తెలుస్తుంది. బట్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు, కొత్త ఆర్టిస్టులు, కొత్త ప్రొడక్షన్ టీమ్ వచ్చేసరికి
మెయిన్ మీరు అన్నట్లు కంటెంటే చూస్తారు ట్రైలర్లో. నేను కూడా నోటీస్ చేశాను చాలా సినిమాల్లో ట్రైలర్లో ఉన్న ఎఫెక్టు మనం థియేటర్లకు వెళ్ళేసరికి ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం ఫుల్ మూవీలో. అంటే డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అయిందా, ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయిందా? లేదండి, తీసే విధానం అండి. ఆడియన్స్ని ఎప్పుడు తప్పట్లేమండి. ఓకే, అబ్సల్యూట్లీ. ట్రైలర్ బాగుంది, సినిమా బాగలేదంటే అది టీమ్ మిస్టేకే, ఆడియన్స్ అనలేమండి. చాలా వరకు ట్రైలర్ బాగలేని సినిమాలు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో ఆడియన్ ఎప్పుడు పర్ఫెక్ట్ అండి. ఇది వాళ్ళు ఎప్పుడు ప్లెయిన్గా వస్తారు. నచ్చితే ఓకే అంటారు, నచ్చకపోతే బాగలేదంటారండి. సమ్ టైమ్స్ కొన్ని సినిమాలు కొన్ని సినిమాలు కరెక్ట్గా ఉన్నా కానీ అవి అర్థం అవడానికి టైం పడుతుందండి. సో ట్రైలరు టీజర్లో ఉన్నంత ఎఫెక్ట్ సినిమాలో లేదు అంటే మీరు అర్థం అవడానికి టైం పడుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అమృత మూవీ అండి, మణిరత్నం సారి అమృత మూవీ. ఆ తర్వాత మహేష్ బాబు గారి కలేజా ఫిలిం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కలేజా అని చెప్దాం అనుకున్నా. కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా పాత సినిమా రిలీజ్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫస్ట్ డే మూవీ అంటే ఈ మూవీ కలెక్షన్ కన్నా రిలీజ్ దానికి కలెక్షన్ ఎక్కువ వస్తుంది. అంటే ఎఫెక్ట్ పడుతుంది ఫస్ట్ డే మూవీ. సో అది కొంత రిలీజ్ టైం అవ్వచ్చు, కొంత రిలీజ్ టైం అవ్వచ్చు, లేదా ఆ టైంలో అక్కడున్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు. నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే గ్రేట్ మూవీస్ కూడా కొన్నిసార్లు జనాలకు ఎక్కిపోవచ్చు. అది డిఫరెంట్ సినారియో అండి. అంటే అప్పుడు ఫ్లాప్ చేసి సినిమా ఇప్పుడు హిట్ అంటున్నారు చాలా వరకు. కొన్ని సినిమాలు థియేటర్ లో ఫెయిల్ అయినా ఓటీటీకి సక్సెస్ అవుతుంది. అవునవును. బట్ మీరెందుకు డైరెక్ట్ ఫస్ట్ ఓటీటీకి వెళ్ళకుండా థియేటర్ రిలీజ్ చేస్తున్నారు? లేదండి, మేము ఫస్ట్ నుంచి అనుకుంది కూడా థియేటర్కి వెళ్ళాలి. ఓకే. అంటే మేము చిన్న ప్రొడక్షన్ అది అనుకున్నాము. థియేటర్కల్గా ప్లాన్ చేద్దాం అనుకున్న తర్వాతనే మాకు ఘట్టంనేని అరవింద్ గారు యాడ్ అయ్యారండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా పెద్దది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారన్న వెంటనే మా సినిమా చిన్నది కాస్త పెద్దది అయిపోయింది. ఒకటి 2 PVR ఐనాక్స్ రిలీజ్ టైప్ వచ్చిన వెంటనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్గా ప్రొజెక్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే ఆ కంటెంట్ వాల్యూని వాళ్ళ దాకా తీసుకెళ్ళగలిగాం మేము. సో మేము సగం సక్సెస్ అక్కడే అయ్యామండి. ఇంకా ఆడియన్స్ రియాక్షన్ కోసం మేము డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. ఓహో, తెలుగులో ఎలాంటి కంటెంట్ చేయొచ్చా, దీన్ని కమర్షియల్గా కూడా చేశారా వీళ్ళు అనే ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుందండి. ఓకే. సో ఏదైతే ట్రైలర్లో ఉంటుందో అది దానికంటే చాలా రెట్లు థియేటర్లో కూడా ఉంటుందండి, సినిమాలో కూడా ఉంటుంది. హీరో గారు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీ యూ హ్యాడ్ డన్ సో ఫార్? అది రమణ. ఓకే. నా క్యారెక్టర్ యాక్చువల్లీ నా ఫేవరెట్. మీ ఫేవరెట్? అండ్ ఇంకోటి విలన్. ఎంతమంది ఇస్తారు సినిమాలో? ఎంతమంది అంటే అంతా ఫైటింగ్ ఇదే కదా? అవునండి. స్టంట్ మాస్టర్ నరికి అఖిల్ నక్రేకర్ హి హస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. మాకు అఖిల్ నక్రేక్ అండి అండ్ మ్యూజిక్ ఈ 2 పెద్ద అసెట్ అండి. వాళ్ళు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు సినిమాని, మూవీని. ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ టు 3 మూవీస్ ఇన్ యర్ లైఫ్ టైమ్ విత్ ఓన్లీ 1 హీరో, హూ వుడ్ యూ చూస్? అది కష్టం ఒక హీరోని సెలెక్ట్ చేసుకోవడం అంటే. అదేంటంటే ఒకసారి మీకు 3 మూవీస్ వచ్చినాయి, ఏ మూవీకి నార్మల్గా ప్రిఫరెన్స్ అనేది? 3 వద్దని చెప్పరు కదా, చేస్తారు కదా. అంటే లైక్ ఎలా అడుగుతున్నాయి, ఏ హీరోతో అంటున్నారా? ఏ హీరో? ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు. ముగ్గురులో ఎవరు మూవీ ఎవరు? ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చెప్పడం. మీ మనసులో ఎవరు ఉన్నారు నాకు తెలియదు. రామ్ చరణ్ సార్తో. రామ్ చరణ్ గారు. ఓకే. హూ ఇస్ యువర్ డ్రీమ్ డైరెక్టర్? రాజమౌళి గారు. వాట్ వాస్ ది లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? థియేటర్. మన వరప్రసాద్. ఓకే. షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ సార్ దట్ హ్యాపెండ్ ఇన్ మూవీ సెట్లో. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే 2-3 ఉన్నాయి. ఒకటి స్మోక్ సీన్. ఓకే. ఫస్ట్ స్మోక్ సీన్ తనకి 2 days ట్రైనింగ్ తీసుకున్నాం. 2 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత స్మోక్ చేస్తూ ఉంది. చేసిన తర్వాత
స్మోక్ తీసి పక్కన పెట్టిన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి తన సిగరెట్ అడుగుతున్నారు. మీరు నిజంగా స్మోక్ చేయలేదా, మీరు నిజంగా స్మోకర్ కాదా అని అడుగుతున్నాడు అతను. ఏది సెట్ అంటే ఎన్నిసార్లు తాగిపించారు మీరు ఆవిడతో? 2 days ప్రాక్టీస్ చేసిందండి. 2 days అంటే ఎన్ని ఆల్మోస్ట్ 50 ప్యాకెట్స్ చేసింది. చేసిన తర్వాత స్మోక్ అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే మీకు అయిపోతుంది సార్ ఫోటో సెట్ అతను, మేడం సిగరెట్ ఇస్తారా పీకేస్తుంది అని అంటే, నేను సిగరెట్ తాగానండి అంటారు. ఇప్పుడు దాకా తాగారు. తాగారు, బాగా తాగారు కదండి అంటే, అది సినిమా ఓకే. అది సెట్ అతను చెప్పాడు. నాకు అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే ఒక హ్యాపీ ఫీల్ అయ్యాను. అది ఆల్మోస్ట్ 2-3 days అనుకున్నాము. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా తను ప్రొడ్యూసర్ లాగా సెట్లో వచ్చి ఆరా అది ఏముండదు, జనరల్గా వస్తాను. ఆయన లైటర్ అడిగారా? జనరల్గా వచ్చి తనకు అలవాటు ఏంటంటే అడ్డపంచి కట్టుకుంటారు. అడ్డపంచి కట్టుకొని సెట్లోకి వచ్చి కూర్చున్నారు. కామన్ మ్యాన్ సెట్లోకి కూడా కూర్చున్నారు. వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట, సార్ ప్రొడ్యూసర్ గారు వస్తే ఒకసారి కల్పిస్తారా, మేము మాట్లాడుకోవాలంటే. పక్కనే ఉన్నారు ఆయన ప్రొడ్యూసర్ అంటే, ఎవరు ఆయన నేమ్, ఆ పర్సన్ నేమ్ ఎవరు? ప్రొడక్షన్ అతను, ప్రొడ్యూసర్ గారి పేరు రాఘవ్ గారు. అక్కడ ఉన్నారు కదా పోస్టర్ లో. ఓకే. నేను కొంచెం 1 minute క్రితం 1 minute తర్వాత కనుక నన్ను ఆ క్వశ్చన్ అడుగుంటే ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్కి అతను గొడవ అయ్యేది. ఎందుకంటే అతను ల్యాప్టాప్కి వెళ్తున్నాడంట, ఇది షూటింగ్ సెట్, ఇది ల్యాప్టాప్ అయిపోతుంది. Who did you find the most stylish hero on the shooting spot? ఆబ్వియస్లీ రామ్ చరణ్ సార్. Obviously రామ్ చరణ్ సార్. ఓకే బ్రో, ఈ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ అంటే ఏదని చెప్తావు? అంటే యాక్షనా, రొమాన్సా, ఎమోషనా? యాక్షన్. ఓకే. అంటే కంటెంట్ కూడా అలానే ఉంది కాబట్టి కంటెంట్ ప్రకారం అది అయితే బాగుంటుంది. యాక్షన్ అంటే మూవీలో 2 టీముల కన్నా ఎక్కువ హీరోయిన్ గారితో సిగరెట్లు తాగిపించారు. ఇందులో హీరోలు ఎవరు సిగరెట్లు తాగరు. ఓకే. హీరోయిన్ సార్. ఓకే సార్, కట్టొచ్చు సార్. ఇంకా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? క్లాసిక్ తెలుగు మూవీ ఆనంద్. ఓకే. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ది మూవీ సెట్? ఇద్దరు చెప్పచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఇంతవరకు ఏం లేదు. అంటే ప్రొడ్యూసర్ మాకు ఏం కావాలన్నా ఇచ్చారు, మాకు ఏం కావాలన్నా. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆయన ఒక అన్ని డైరెక్టర్ గారు అంటే మాకు ఇచ్చేది పర్ఫార్మెన్స్, అదే మాకు పెద్ద గిఫ్ట్. అది అంటే నాకు అర్థమైంది నువ్వు చెప్పింది. మీరు ఏ గిఫ్ట్ ఇస్తారు? నేనంటే సార్కి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, ఏం కావాలన్నా. సార్ లేదు సార్, మాకు మంచి సక్సెస్ ఇచ్చారు. సో ఏమి ఇవ్వాలని అంటే డెఫినెట్లీ అనుకోలేం, కానీ డెఫినెట్లీ సార్కి అయితే ఇవ్వాలి. ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? అంత ఏం లేదు. ఓకే. నేనైతే చూసాను, అంటే అఖండ చూసా, కానీ ఎన్నిసార్లు చూడలేదు. కేజీఎఫ్ ఒక 10 times చూసింటా. చూడడానికి కూడా అలానే ఉన్నారు. ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్, వాట్ వుడ్ యూ బి? యాక్చువల్లీ నేను డాక్టర్ అవుదాం అనుకున్నా. ఓకే. కొన్ని సిచ్యువేషన్లో కుదరలేదు. వీళ్ళందరూ పేషెంట్లుగా వస్తారు. 3 emojis that describe you best. ఇద్దరికి వాళ్ళకు కూడా ఇచ్చేలా. సో తను ఫుల్ సీరియస్. సింపుల్, అది ఫేస్ ఎక్స్ప్రెషన్. అది కోపం కాదు, సైలెంట్. కామ్ డౌన్. సార్ ఆల్ రౌండర్. బట్ అంటే ఓన్లీ కాదు ఓన్లీ యాక్షన్ పరంగానా, నార్మల్గా అంటే మూవీ టైంలోనా లేకపోతే ఓవరాల్ గానా? మీరు వాళ్ళిద్దరికి ఏమి ఇస్తారు? తనైతే సైలెంట్,
సార్ ఎప్పుడు ఏంటంటే అంటే న్యూ థాట్స్ ఎప్పుడు అవన్నీ అడగలేదు ఓకే ఓకే సింబల్ సింబల్ ఎక్స్ప్రెషన్ పెట్టాలి. టెన్షన్ ఎలా ఉంటుంది సింబల్ ఇది ఇట్లా పెట్టు. థాట్స్ కదా న్యూ థాట్స్. ఓకే, మీకు నేనా ఇప్పుడు స్మైలీ. స్మైలీ. ఓకే, ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే వాట్ వుడ్ యూ డూ? ఓన్లీ మూవీ పరంగానే యా ఒక మంచి రోల్ చేయాలి, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చేయాలి. అలాంటిది ఇప్పుడు మన రామాయణం అందరికి తెలుసు. ఇప్పుడు మూవీ చేశారు కదా ఆల్రెడీ. యా అంటే నాకు ఒక ఛాన్స్ వస్తే ఓకే, సీత క్యారెక్టర్ చేయాలి, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, మంచి సినిమా ఆ క్యారెక్టర్ చేయాలి, సినిమా మంచి హిట్ అవ్వాలి. నాకు ఏదైనా వస్తే నాకు ఆ కోరిక. ఓకే, ఈ మూవీలో వన్ రూమర్ యూ విశ్వాస్ త్రూ. రూమర్ ఏం లేదు. ఏం లేదు. మ్యారీ, డేట్, ఫ్రెండ్, గివ్ 3 హీరో నేమ్స్. ఆయనదైనా ఇచ్చుకోవచ్చు, అదేం లేదు, సార్దైనా ఇచ్చుకోవచ్చు. అదేం లేదు, అట్లా ఏం డిసైడ్ చేయలేదు, ఏం అనుకోలేదు. ఎవరు పైన ఇప్పుడైతే ఏం లేదు. ఓకే, నేను టైటిల్ నేమ్స్ చెప్తాను, ఆ మూవీది పేరు చెప్పాలి. తెలుగులో ఇంగ్లీష్లో చెప్తా, మీరు తెలుగులో చెప్పాలి ఏదనేది. ముగ్గురులో ఎవరైనా ఓకే. మాస్ ఫ్యాన్ఫేర్, కమోషన్, చాస్, CHAOS. ఈ 2 నేమ్స్ ఒక రామ్ చరణ్ గారి మూవీలో ఒక టైటిల్కి నేమ్. ఏంటి మరి? కమోషన్, చెస్, CHAOS, ఓకే, ఆర్ మాస్ ఫ్యాన్ఫేర్. ఈ 2 టైటిల్కి సంబంధించింది రామ్ చరణ్ గారి. చిరుత. అది వేరు వచ్చింది బ్రో, లియోపార్డ్ చేత వచ్చింది బ్రో. 4th మూవీ ఇంటి కూడా ఇచ్చేసా నేను. ట్రైన్ సీన్ ఉండద్ది, వినయ్ స్టార్టింగ్ యాక్సిడెంట్ సీన్, ట్రైన్ షూటింగ్ టైంలోనే అది యాక్సిడెంట్ అయింది సంథింగ్. స్టార్టింగ్ సీనే సినిమాలో. సింపుల్ గా చెప్పాను, ఇంకా నేనే మొత్తం చెప్పాను. రామ్ చరణ్ ఫ్యాన్ అన్నావు. లేదు, ఒక రేసింగ్ సినిమాలో అది సీన్ కూడా. ఆరెంజ్ థర్డ్ ఫిల్మ్. సార్ కట్టేసుకోండి సార్, రచ్చండి 4th ఫిల్మ్ అని కూడా చెప్పాను నేను. రచ్చ 4th చెప్పేసిన తర్వాత కాదు, నాకు ఐడియా థాట్ వచ్చింది రచ్చ అది. ఎవరికి చెప్పమాక, హీరోయిన్ చెప్తే అయిపోతుండే కదా ఈజీగా. హీరోయిన్ చెప్తే ఇంత చెప్తేనే చెప్పలేదు మీరు. అవి లేకుండా హీరోయిన్ చెప్తే మాత్రం డెఫినెట్లీ చెప్పిస్తాం. పోల్ స్టార్, సింబల్ ఆఫ్ కాన్స్టెన్సీ అండ్ ఫోకస్. సార్ మీకు అర్థం అవుద్ది. పోల్ స్టార్, సింబల్ ఆఫ్ కాన్స్టెన్సీ అండ్ ఫోకస్. నేనే చెప్పాలి. పోలీస్ క్యారెక్టర్ సినిమాలో. ఓకే, ఎవరిది? రామ్ చరణ్ తుఫాన్. నెక్స్ట్ బ్రూస్లీ. సార్ దాంట్లో ఆయన జస్ట్ వేసుకుంటారు సార్, పోలీస్ గెటప్ ఉంది కదా అని. సినిమా త్రూ అరవింద్ గారు ఉంటారు, అరవింద్ స్వామి గారు. ధ్రువ. ఓకే, నైస్. ఇంక మొత్తం మీకు పేపర్ ఆన్సర్ ఇవ్వాలని నాకు అర్థమైంది. ఫిక్షనల్ రెవల్యూషన్ టైటిల్. రీసెంట్లీ వచ్చిన మూవీ సార్, అది 1000 కోట్ల కలెక్షన్. కల్కి. రామ్ చరణ్ గారు సార్. రామ్ చరణ్. ఇది సార్ డ్యూయల్ క్యారెక్టర్ చేశారు కదా. కాదు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.